ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? మరి చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నెయ్యి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, పెరుగు, పసుపు, కారం, నూనె, బిర్యానీ మసాలాలు, చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్, చికెన్. ఇక్కడ నేను 2 kgs చికెన్ వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం మ్యాగ్నేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. సో కొంచెం ఆయిల్ వేసానండి. ఇప్పుడు కరివేపాకు, పసుపు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. కారం తగినంత. మేము నార్మల్ స్పైసీ కొంచెం తింటామండి. సో మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు కారం వేసుకోవచ్చండి. సో ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్స్, చికెన్ మసాలా 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత, కస్తూరి మెంతి అండి. ఇది క్రష్ చేసి వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది ముక్కకి మంచిగా పట్టి టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి. ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి, ఎందుకంటే మనం మసాలాలు అన్నీ వేస్తున్నాం కదా, ఏదైనా స్పైసీనెస్ పిల్లలకి తగలకుండా మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది నెయ్యి వేయడం వల్ల. కర్డ్ 1 కప్ వేస్తున్నానండి ఈ కప్పుతో. సో మనకు మసాలా అనేది గుజ్జుగా వస్తుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి కర్డ్ వేయడం వల్ల. సో ఇప్పుడంతా ప్రాపర్గా కలుపుతూ ముక్కకు తగిలేలా కలపాలండి ఇది. సో ఇలా మంచిగా కలిపి 1 అవర్ సైడ్ పెట్టేసుకోవాలండి. మీకు టైం లేకుంటే కనుక హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు. సో మనకు టైం ఉంటే 1 అవర్ నానబెట్టడం వల్ల ఆ ఫ్లేవర్స్ మొత్తం ముక్కకు పట్టి మంచిగా టేస్ట్ వస్తుందండి. సో ఇలా కలిపి సైడ్కి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకోవాలి కదా. నేను ఈ గ్లాస్తో 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. తీసుకొని ఇలా ఎక్కువ కలపకుండా నార్మల్గా కలుపుతూ ఒక 2-3 టైమ్స్ వాష్ చేయాలండి రైస్ని. సో రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. సో ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. సో మనకి కొత్త రైస్ అయితే 1.5 గ్లాస్ సరిపోతుంది. బాస్మతి రైస్ కొంచెం పాతవనుకోండి మనకు 2 గ్లాసెస్ వాటర్ కూడా పడుతుందండి. సో ఇక్కడ నేను రైస్ అనేది కొత్తగా ఉన్నాయి కాబట్టి 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాసు వాటర్ తీసుకున్నానండి. మనం 5 గ్లాసులు తీసుకున్నాం కదా, నేను 8 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ మసాలా దినుసులు ఉన్నాయి కదా, గరం మసాలాలు అన్నీ వేస్తున్నాం. లవంగాలు ఒక 3, స్టార్ అనాస్ ఒక 3, మరాఠీ మొగ్గ ఒక 3, బిర్యానీ ఆకు, రాతి పువ్వు, కరివేపాకు, చెక్క, జాపత్రి, కస్తూరి మెంతి అన్నీ వేసేసేసి కొంచెం పైన ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే రైస్ అనేది మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ పలుకుగా వస్తుందండి. సో సైడ్ పెట్టేసుకొని ఇలా ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టి మనం నానబెట్టుకొని మ్యాగ్నేషన్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అనేది స్టవ్ పైన పెట్టి మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపలేదు కదండి, మనం ఫస్ట్ మ్యాగ్నేషన్ చేసుకున్నప్పుడు మిస్ అయింది కదా. సో దాన్ని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అనేది బాయిల్ చేయాలండి.
చికెన్ అనేది ఒక 70 to 80% బాయిల్డ్ అయిపోవాలండి ఈ మసాలాలోనే కంప్లీట్గా. మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకండి, అడుగు అంటుతుంది. సో ఇంకొక సైడు రైస్ని కూడా బాయిల్ చేసుకోవాలి. సో ఇలా కలిపేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. సో రైస్ కూడా మనం ఆన్ చేసేసాం కదా, ఇలా కుతుకుతా ఉడుకుతుంది. ఒక 70% ఉడికితే చాలండి రైస్. సో మనకు చికెన్ కూడా ఉడికిపోయింది మంచిగా, ఒక 80%. సో ఇప్పుడు ఈ రైస్ని ఎత్తి మనం వాటర్ లేకుండా సో ఇలా అరేంజ్ చేసుకోవాలండి. సో దీనిపైన మనం కొత్తిమీర గార్నిషింగ్ కోసం కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసుకోవాలి. సో మనకు రైస్ అనేది కలర్ఫుల్గా రావాలంటే, మనకు మంచి కలర్ రావాలంటే మనం ఇక్కడ కుంకుమ పువ్వు వాడామండి. సో ఇలా దమ్ పెట్టేసి ఒక 20 minutes మనం దమ్ పెట్టుకోవాలండి. సో ఇప్పుడు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఇలాంటి బిర్యానీ మరిన్ని వీడియోస్ రావాలంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అండ్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బాయ్.